అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమా మహేశ్వరిని. ఈరోజండి ఆరోగ్యకరమైన తెలగపిండి మునగాకు కర్రీ వండుకుందామండి. ఇది చాలా చాలా ఈజీ అండి. అలాగే చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకుందామండి. అది హీటెక్కిన తర్వాత ఒక 200 ml వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకొని దాంట్లో కాస్త నూనె వేసుకుందామండి. నూనె వేసుకుంటే గిన్నెకి అడుగంటదండి. కాస్త బాగుంటుందన్నమాట. కాస్త పసుపు వేసుకుందాం. అలాగే కొంచెం కారం వేసుకుందామండి. రుచికి సరిపడా వేసుకుంటే సరిపోద్దండి. ఎక్కువ కారాలు వేసుకోకూడదండి ఈ కర్రీకి. కొంచెం కారం వేసుకున్నాము. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. ఇది తెలగపిండి అండి. తెలగపిండి అంటే మనం నువ్వులని మిల్లు పట్టిస్తే నూనె ఆడించిన తర్వాత మిగిలిన పిప్పండి. ఇది తెలగపిండి అనమాట. ఇది కూరలు వండుకోవచ్చండి. చాలా చాలా ఆరోగ్యానికి మంచిదండి. దీన్ని ఆ ఎసరు మరుగుతున్నప్పుడు దాంట్లో వేసేసి కలుపుకోవాలండి. వేసేసి కలుపుకున్నాక కాస్త కలవనివ్వాలండి. ఇది చాలా చాలా మంచిదనమాట. అంటే వారానికి ఒక్కసారైనా తింటే మంచిదండి. దీంట్లో మళ్ళీ పోషకాలు కలిగిన మునగాకుని వేద్దామండి. మునగాకు గురించి అందరికీ తెలుసు కదండీ! మునగాకు వేసి ఒక్కసారి కలిపేసేసి కాసేపు ఆ రెండిటిని కలిపి ఉడకనివ్వాలండి. ఇదే మునగాకు తెలగపిండి కర్రీ అండి. ఇంకాస్త ఉంటదండి అయిపోతదండి. దీంట్లో కొంచెం కారాలు, పసుపు బాగా వేసుకున్నా పర్లేదు కానీ కారం కొంచెం తక్కువ వేసుకోవాలండి. చూసారు కదండీ! ఇలా కలవాలండి. ఇలా కలిసేదాకా ఉడకబెట్టుకోవాలనమాట. అయితే గిన్నె అడుగంటకుండా కలుస్తూ ఉండాలండి. వాటర్ చెమ్మేమి ఉండకుండా చూడాలండి. వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడకనివ్వాలండి. కానీ అడుగంటకుండా కూడా చూసుకోవడం మంచిదండి. నూనె వేసాం కదండీ! అందుకే అడుగంటదు. ఒకసారి చూసుకోవాలండి. కలుపుతూ ఉండాలనమాట. ఇది కొంచెం ఎగ్ బుర్జీ లాగా ఉంటదనమాట. ఇది చాలా మంచిదండి హెల్త్‌కి అయితే చాలా చాలా మంచిదనమాట. ఇది నువ్వుల నుంచి వచ్చింది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు తాలింపు వేసేసుకుందామండి. ఒక గిన్నె పెట్టేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత కాస్త ఆయిల్ వేద్దామండి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్‌లో ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి తాలింపు పెడదామండి. ఈ కూరని ఒక పూటే తినాలండి. మధ్యాహ్నం భోజనానికి తింటే సరిపోతుందండి. రాత్రి తినకూడదు. కాస్త వేడి చేస్తదనమాట. వేడి చేసినప్పుడు తినకపోవడం మంచిదండి. మా వైపైతే ఒక్క పూటే తినమని చెప్తారు తెలగపిండిని. అందుకు మీకు కూడా చెప్తున్నానండి. బాడీ టెంపరేచర్‌ని పెంచడానికి బాలింతలకి అంటే డెలివరీ అయిన వాళ్ళకి ఇది పెడతారండి. చూసారు కదా! తాలింపు వేసేసానండి. తాలింపు వేసేసి కలిపేసుకుంటే ఈ కూర చాలా చాలా బావుంటదండి. ఇంకా చాలా విధాలుగా దీన్ని చేయొచ్చండి. ఇంకా మీకు చేసి చూపిస్తానండి. చూసారు కదండీ! తెలగపిండి మునగాకు కర్రీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటదండి. ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ గనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.